జై శ్రీ దోళ్లగుట్ట బాల ఉగ్రలక్ష్మీ నారసింహ స్వామి వారికి జై. స్వామివారి యొక్క మరి దేవాలయ ప్రాంగణం మొత్తం కూడా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగంగా మరి భారీ గేట్లు, 2 గేట్లు, స్వామివారి ఎంట్రన్స్ ఒకటి, మళ్ళీ స్వామివారికి అవుట్ సైడు వెళ్ళేటటువంటి గేటు, 2 గేట్లను కూడా తయారు చేస్తున్నారు. దాదాపు ఇది 20 అడుగుల బారుతో ఈ గేటు ఉంటుంది. మరొక గేటు 40 అడుగుల బారుతో ఉంటుంది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది మరి జాకీర్ హుసేన్ గారు, ఖైరాచారి గారు, మరి నేరుగా శ్రీనివాస్ గారు, వీరు ముగ్గురు కూడా ఎంతో కష్టపడి ఈ యొక్క గేట్లను తయారు చేస్తున్నారు. మరి దీనికి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా దేవాలయం వారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. మరి గేటుని తయారు చేసి మరి ఈ చుట్టూ ప్రాంగణం మొత్తం కూడా చుట్టూ ఫెన్సింగ్తో వేసి ఏవైనా మరి గేదెలు కానీ ఇతర ఏ జంతువులు కానీ అవి లోపలికి రాకుండా మరి ఇక్కడ సాగు చేస్తున్నటువంటి మరి స్వచ్ఛమైనటువంటి మరి కూరగాయల పంటలు స్వామివారి యొక్క అన్నదాన కార్యక్రమంలోకి వినియోగించే కూరగాయలని పండిస్తున్నారు. మరి వీటి సంరక్షణ కొరకు అలాగే మరి దేవాలయానికి వచ్చే వారందరూ కూడా కార్లు పార్క్ చేసుకున్నట్టు మరి ఈ గేట్లను తయారు చేయడం జరుగుతుంది. మరి ఈ గేట్లు చాలా భారీ గేట్లు. మరి ఒక్కొక్క గేటు 20 అడుగుల బార్ అంటే 40 అడుగుల వెడల్పుతో ఉంటుంది ఒక్కొక్క ద్వారం. ఈ భారీ గేట్లని తయారు చేయడం జరుగుతుంది. ఇవి రేపు ఎల్లుండి 2 రోజుల్లో ఈ యొక్క గేట్లు పూర్తిగా తయారవుతాయి. మరి అదేవిధంగా గోశాల, స్వామివారి యొక్క అన్నదాన కార్యక్రమానికి వినియోగించే కూరగాయల పంట, ఇదంతా కూడా సంరక్షణ కొరకు ఈ భారీ గేట్లను తయారు చేయడం జరుగుతుంది. జై నారసింహ.